కేస్ నంబర్ 69/26 అటెంప్ట్ టు మర్డర్. చెప్పండి అసలు ఏం జరిగింది? యువర్ ఆనర్, కాంతమ్మ అలియాస్ కాంత అనే ఈవిడ మా క్లయింట్ వంశీకి బర్త్డే సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి కొండ మీదకి తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేసింది యువర్ ఆనర్. మరి ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఈవిడని చట్టపరంగా శిక్షించి మా క్లయింట్ వంశీకి న్యాయం చేస్తారని కోరుతున్నా యువర్ ఆనర్. అతన్ని ఎందుకు చంపాలనుకున్నావు తల్లి? అతనితో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు సార్. మరి ఆ విషయం ఏదో అతనికే చెప్పొచ్చు కదా. చెప్పడానికి భయం వేసింది సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ అఖండ భారతదేశంలో మొగుడిని చంపే స్వేచ్ఛ ఆడవారికి లేకపోవడం సిగ్గుచేటు. అది యువర్ ఆనర్, ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి, లేదా వదిలి వెళ్ళిపోవాలి. అంతేగాని అపంశుభం తెలియని వాళ్ళని చంపేయడం ఏంటి సార్? గుడ్ జాబ్. గౌరవనీయులైన ప్రాసిక్యూటర్ గారు, వంశీకి అపంశుభం తెలియదు అంటున్నారు. మై లార్డ్, అసలు జరిగింది ఏంటంటే ఈ వంశీ మా క్లయింట్ కాంతమ్మని పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాను అని బెదిరించాడు. ఆస్తి కోసం, కట్నం కోసం ఈ నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు తన మనిషి అనే విషయాన్ని మరిచి మృగంలా ప్రవర్తించాడు. ఆత్మరక్షణ కోసం జరిగిన పొరపాటుగా చూస్తూ వంశీకి చట్టపరంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోర్టు వారిని కోరుతున్నాను మై లార్డ్. యువర్ ఆనర్, వీళ్ళు కావాలని వంశీ మీద లేనిపోని నిందలు వేస్తున్నారు, కేసును తప్పుతో పట్టిస్తున్నారు. వాదాపవాదులు విన్నాక కాంతమ్మ అలియాస్ కాంత అనే ఈవిడ ఆత్మరక్షణ కోసం మాత్రమే వంశీని చంపాలనుకుందని కోర్టు నమ్ముతుంది. ఇక వంశీ కట్నం కోసం, ఆస్తి కోసం తాను మనిషి అన్న విషయం మరిచి మృగంలా ప్రవర్తించడం వలన కోర్టు వంశీకి 60 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైనది.